పాత్ర చెప్పారు కదా, అంటే ముఖ్యమైన ఏమైనా గుర్తున్నాయి మీకు? అప్పుడు ఈ కార్యక్రమం చేసినప్పుడు ఇది జరిగింది ఇట్లా అటువంటి ఏమన్నా? ఇంకా జేఏసీ పిలుపు మేరకు లాస్ట్లో మనము ఏదైతే సడక్ బంద్ ఉందో అది కన్నుల్లో ఉంది. ఇంకా ఎందుకంటే హైదరాబాద్ నుంచి బెంగళూరు వరకు ఉన్న రోడ్డు మీద ఎక్కడైతున్నావో మేము పోత్లమడు దగ్గర సడక్ బంద్గా మేము టైర్లు కలిసి చాలా, అది మాత్రం మెమరీ చాలా బాగుంది. ఎక్కడ కూడా లేదు, మేము టైర్లు వేసి ఇది చేసినాం. ఇప్పుడు అంటే ఎన్ శ్రీనివాస్ రెడ్డి గారు ఉన్నారు, స్టేట్లో రేవంత్ రెడ్డి గారు ఉన్నారు సీఎంగా. ఎట్లా ఉంది కాంగ్రెస్, మీరు పనిచేస్తున్న కాంగ్రెస్ పార్టీ ప్రజాపాలన ఎట్లా ఉంది? ఇంకా ఇప్పుడిప్పుడే కాంగ్రెస్ ముందుకు వచ్చింది కాబట్టి, రూలింగ్లోకి వచ్చింది కాబట్టి ఇంకా కొంచెం వాళ్ళు ఇప్పుడిప్పుడే సమయం, నిన్న మొన్న వచ్చిన వర్షాలకు అవి ఇవి చూసుకోవడానికే సరిపోతుంది వాళ్ళకు. మనకిచ్చిన హామీలు ఏవైతున్నావో కరెక్ట్గా నెరవేర్చడానికి ఇంకా కొంచెం టైం పడుతుంది. ఆ టైం ఎదురు చూస్తున్నాం మేము కూడా ప్రజలు. అంటే మీరు మలితరం తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నారు. ఒక ఉద్యమకారుడిగా రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని ఉద్యమకారుల విషయంలో ఏం చేస్తే బాగుంటుందని మీరు కోరుకుంటారు? ఇప్పటికే 200 గల స్థలం ప్రకటించారు, అనేక హామీలు ప్రకటించింది ఉద్యమకారులకు. ఇంతవరకు ఒకటి కూడా పట్టాలకు ఎక్కినట్టు లేదు. 10 నెలలు వస్తుంది కదా. ఒక ఉద్యమకారుడిగా మీరు ప్రభుత్వాన్ని ఏం కోరుతారు? ఉద్యమకారులకు ఇచ్చినటువంటి రేవంత్ రెడ్డి గారు సీఎం, మన సీఎం గారు, తెలంగాణ సీఎం గారు 250 గజాలు ఏదైతే ప్రకటించారో మాకు 250 గజాలు ఖచ్చితంగా ఇస్తే ఉద్యమకారులకు న్యాయం చేసినటువంటిది అవుతుంది. అదేవిధంగా యువకులకు ప్రత్యేకంగా జాబులు ఎంతో కొంత ఊరు కొంతమందికి ఇవ్వడంలో మేము కొంత ఆనందపడతాం. ఉద్యమకారులు మీకు ఉద్యమకారులకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలని ముఖ్యమంత్రి మీకు విశ్వాసం ఉందా? ఖచ్చితంగా విశ్వాసం ఉంది. భూములు కూడా ఉన్నాయి. పాల్కొండల 9వ వార్డులో కూడా భూములు ఉన్నాయి. అవి కూడా మేము చూపెట్టడానికి మొత్తం ఉద్యమకారుల పరిస్థితి చెప్తున్నాను. ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటివి కొంతమందికి వస్తే ఇంకా మన తెలంగాణలో మస్తు ఉన్నాయి, విలేజ్లు ఉన్నాయి. ఎక్కడెక్కడ ఉన్న ప్రతి విలేజ్లు ఉన్నారు ఉద్యమకారులు కాబట్టి అందరికీ ఇవ్వడమే మంచిది. అంటే మీరు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు కదా, మీరు భవిష్యత్ కార్యాచరణ ఏమిందా ఉండబోతుంది? అంటే రాబోతున్న ఎన్నికలు వస్తున్నాయి, స్థానిక సంస్థలు అవి వస్తున్నాయి కదా. స్థానిక ఎన్నికల్లో మాకు ఇప్పటివరకు ఉద్యమకారుడిగా పనిచేసింది, నెక్స్ట్ ఏమన్నా పాత్ర? నెక్స్ట్ మేము కౌన్సిలర్గా పోటీ చేయాలనుకుంటున్నాము. ప్రజాస్వామ్యంలో సంక్షేమ పథకాలు ఏవైతే ఉన్నావో గవర్నమెంట్వి అవి కరెక్ట్గా ప్రజలకు అందివ్వాలనేది మా ఆశయం. థ్యాంక్ యూ. ఇది దిడ్డి ఆంజనేయులు గారి ఒపీనియన్. ఖచ్చితంగా తెలంగాణ ఉద్యమంలో పనిచేసిన తాము రాబోయే రోజుల్లో ప్రజా జీవితంలోకి రాబోతున్నానని ఆయన స్పష్టం చేస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వం అంటే ప్రస్తుతం రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టి ఉద్యమకారులకు ఇచ్చిన అనేక హామీలు ఉన్నాయి. వాటిని తొందరగా నెరవేర్చాలని వారు కోరుతున్నారు. అనేక ఉద్యమకారుల పరిస్థితి పేదరికంలో మగ్గుతున్నారని, వాళ్ళు ఆ రోజు ఉద్యమంలో పాల్గొని సర్వస్వం కోల్పోయారని, అలాంటి వారిని ఆదుకోవడానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తాను ఇచ్చిన హామీలను తక్షణమే నెరవేర్చాలని వారు కోరుతున్నారు. ఆయన ఇచ్చిన హామీలు నెరవేర్చాలన్న నిండు విశ్వాసం తమకుందని రేవంత్ రెడ్డి గారు సీఎంగా, ఎన్ శ్రీనివాస్ రెడ్డి గారు ఇక్కడ ఎమ్మెల్యేగా ఖచ్చితంగా అభివృద్ధిని సాధించి పాలకొండ గ్రామాన్ని పూర్తిస్థాయిలో అభివృద్ధి చేయడమే కాకుండా ఇక్కడున్న యూత్కు పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు, ఉద్యోగ అవకాశాలు కల్పిస్తారన్న నిండు విశ్వాసం తనకు ఉందని ఆయన చెబుతూనే మరికొద్ది రోజుల్లో రాబోతున్న మున్సిపల్ ఎన్నికల్లో పాలకొండ నుంచి కౌన్సిలర్గా పోటీ చేయడానికి తాను సిద్ధంగా ఉన్నానని, ప్రజాస్వామ్యంలో ప్రజలు ఎవరికి అవకాశం ఇస్తే వారు తప్పకుండా వాళ్ళ సేవకులుగా మిగిలే అవకాశం ఉంటుంది కాబట్టి తాను కూడా ఈ జీవితాన్ని ప్రజల కోసం అంకితం చేస్తానని, ప్రజాసేవకు రాబోతున్నానని ఆంజనేయులు గారు చెప్తున్నారు.